దేశంలో ఇట్లాంటి జరిగిన ప్రతిసారి ఒక భారతీయుడు ఎంత బాధపడతాడో అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా దానికి 100 కోపం వస్తుంది. ఎందుకంటే మనం ఎవరి గొడవ తేకుండా మన పని మనం చేసుకున్నప్పుడు ఎట్లాంటి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే కోపం వస్తుంది. మీకు తెలిసి ఉంటుంది మన నేషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఢిల్లీ నిన్న కరెక్ట్గా 6:52కి I-20 కారు ఏదైతే ఉందో అది బ్లాస్ట్ అవడం జరిగింది. అది బ్లాస్ట్ అయిన కొన్ని క్షణాలకే దాని ఇంపాక్ట్ ఎంత భయానకంగా క్రియేట్ చేసిందంటే దాదాపుగా 11 నుంచి 20 మంది వరకు చనిపోయారు. అట్లాగే దాదాపుగా 22 కార్ల వరకు మొత్తం స్మాష్ అయిపోయినంట. ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక భయంకరాన్ని క్రియేట్ చేసిందంట. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకు తెలిసి ఉంటుంది మన పెద్ద పెద్ద సిటీలు ఏదైతే ఉన్నాయో ముంబై కానీ అట్లా హైదరాబాద్ కానీ అట్లా హర్యానా కానీ అట్లా కొన్ని పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. ఆల్రెడీ అన్ని ఏరియాలకి హై అలర్ట్ అయితే క్రియేట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఇది అసలు ఎట్లా జరిగింది ఏం జరిగింది మన ఇంకా అఫీషియల్ గా రాలేదు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఒక 10% కార్లో గ్యాస్ లీక్ అయి పేలినట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే 90% ఇది ఖచ్చితంగా ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. దీని గురించి ఎట్టి పరిస్థితుల్లోనే స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఇండియాలోనే కాదు ఎక్కడ ఏం జరిగినా నా సైడ్ నుంచి మీ కళ్ళ ముందు పెట్టడానికి ప్రతిరోజు ట్రై చేస్తాను. అట్లాగే మీరు ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లాస్ట్ ఏదైతే ఉందో జరిగిన సంఘటన అక్కడ ఏంటంటే ఆధారాలు అనేవి చాలా చాలా అంటే రేర్గా అయిపోయినాయి. ఎందుకంటే బ్లాస్ట్ అవడంతో మొత్తం అక్కడ స్మాష్ అయిపోయింది. దీనివల్ల ప్రతి ఏరియాలోని హై అలర్ట్ క్రియేట్ చేశారు. అట్లాగే దీనిలోకి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యారు. మన పోలీస్ శాఖ కానీ ఎన్ఏఎఫ్ కానీ ఎన్ఏఎన్ కానీ ఎస్ఎఫ్ఐ కానీ ప్రతి ఒక్కరూ ఆ ఏరియాలో ఉండే 100 సీసీ కెమెరా 200 ప్రతి పాయింట్ లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా అఫీషియల్ గా ఏం రాలేదు కాబట్టి మనం ఏం మాట్లాడుకోకూడదు. అట్లాగే వచ్చిన తర్వాత ప్రతి పాయింట్ మాట్లాడదు. ఎందుకంటే రాజకీయ నాయకులు రిలీజన్ ఉపయోగించుకొని ఆర్నల్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటాం. ఓకే పక్కల వాళ్ళని మన కంట్రీలో ఉన్న మన రిలీజన్ ని చంపేస్తే మాత్రం ఇది ఇక్కడతో ఆగే మ్యాటర్ అయితే కాదు. ఇక్కడ ఈ విషయం మీదుగా 2 పాయింట్లు అయితే ఖచ్చితంగా రేజ్ అవుతున్నాయి. ఫరీదాబాద్ లో జరిగిన సంఘటన అట్లాగే ఢిల్లీలో జరిగిన సంఘటన ఈ రెండాటికి ఏమన్నా లింకప్ ఉందా లేదన్నా ప్లానెడ్ గా ఏదైనా పెద్దగా ప్లాన్ చేస్తున్నారా అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడుకుందాం. పూర్తిగా చూడండి. అప్పుడే సోషల్ మీడియా డంపింగ్ అయితే జరుగుతుంది. ఇంకా ఏంటంటే అఫీషియల్ గా ఏమీ రాకుండానే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదంటే ఏదో ఉంటే అది మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే మన హర్యానా పోలీస్ కానీ ఢిల్లీ పోలీస్ కానీ ఏఎన్ఐ కానీ ఎన్ఎఫ్ఐ కానీ ఎస్ఎఫ్ఐ కానీ ప్రతి పోలీస్ శాఖ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని మీద ఏంటంటే మన అమిత్ షా గారు చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం మాట్లాడారంటే అతను కూడా ఒక ప్లేస్ కాదు 3 లొకేషన్కి వెళ్ళి మాట్లాడారు. అతను ఏమంటున్నారంటే అది కూడా మన హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఏదైతుందో అక్కడి నుంచి అట్లాగే మన ఏఎంజీ హాస్పిటల్ ఆ సంఘటన జరిగిన హాస్పిటల్ నుంచి అట్లాగే సంఘటన ఎక్కడైతే జరిగిందో ఢిల్లీలో ఏ ప్లేస్ లో జరిగిందో ఆ ఏరియా నుంచి అతను ఏం మాట్లాడుతున్నాడు. కారు ఏదైతుందో I-20 కారు ఏదైతుందో దీని లొకేషన్ వచ్చి ఫరీదాబాద్ అని దానికి సంబంధించింది. దీని ఓనర్ కూడా ఫరీదాబాద్ కి సంబంధించిన ఓనర్ అయి ఉన్నాడంట. ఆల్రెడీ ఓనర్ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే అతనికి ఏం చెప్పాడు అన్నది ఇంకా అఫీషియల్ గా రాలేదు. ఫరీదాబాద్ అనే విషయంకి వస్తే కనుక ఈ ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి కొన్ని గంటల ముందు ఫరీదాబాద్ లోని మన పోలీసులు రైడింగ్ వెళ్ళినప్పుడు ఒక రెంటెడ్ హౌస్ లోని దాదాపుగా 360 కేజీల అమ్మోనియం నైట్రేట్ దొరికిందంట. ఊహించుకోండి. అట్లాగే AK-47 గనక ఒక 5 నుంచి 10 గన్లు అయితే దొరికినాయి. అలాగే పిస్టల్ కూడా దొరికినాయి అంట. అట్లాగే రష్యన్ మీటర్స్ అవి కూడా ఒక డాక్టర్స్ దగ్గర ఉన్నాయంట. మీరు ఊహించుకోండి. తెల్ల కోట్లు వేసుకొని డాక్టర్ల గవర్నమెంట్ ఒక ప్రాణాన్ని కాపాడే డాక్టర్లు కూడా ఇట్లాంటి చేస్తుంటే అంటే ఒక చదువుకొని వచ్చిన అబ్బాయే ఇట్లాంటివి చేస్తుంటే ఇంకా ఉగ్రవాదం అనేది కొంత అంటే కొన్ని ఏరియాల్లో ఉండి వాళ్ళు ఏదో చేస్తున్నారు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఒక చదువుకున్న ఉగ్రవాదం ఎట్లా పెరిగిపోయిందంటే ఒక చదువుకున్న ఎంప్లాయీ ఒక డాక్టర్ ఒక పోలీసు ఒక ఐటీ కంపెనీ ఒక సాఫ్ట్వేర్ ఇంకా ఏది లేదు. అందరూ కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అంత దారుణంగా తయారైంది ఉగ్రవాదం. మనం అందరం కూడా ఒక భారతదేశంలో పుట్టాం కాబట్టి ప్రతి ఒక్కరు భారతదేశం కోసం నిలబడాలి. భారతదేశంలో ఏం జరిగినా మన బాధ్యతగా మనం స్వీకరించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 1 దగ్గర మనకైతే మెట్రో స్టేషన్ అయితే ఉంటది. అక్కడ కొంచెం పక్కలోని సిగ్నల్ సంబంధించిన లొకేషన్ ఉంటది. అక్కడ I-20 కార్ అయితే ఏదైతే ఉందో అది దాదాపుగా 6:48 ఆ టైంలోనైతే రావడం అయితే జరిగింది. దాదాపుగా ఒక 3 minutes లోని
కరెక్ట్గా 6:52 ఆ టైంలోని పెద్దగా బ్లాస్ట్ అవడంతో దాదాపుగా 13 నుంచి 20 మంది దాకా చనిపోయారు అంటున్నారు. నిన్నైతే 8 మంది అన్నారు. ఆ కౌంట్ ఇంకా పెరుగుతుంది. దాదాపుగా 24 కార్లు ఎన్నో స్మాష్ అయిపోయి, అట్లాగే చాలా ఆ ఫైర్ ఏదైతుందో వెంటనే మన అమిశ్రా గారు చెప్పినట్టుగా వెంటనే ఏఎన్ఐ కానీ పోలీస్ శాఖ కానీ క్రైమ్ రిపోర్టర్ కానీ అందరికీ కూడా దాదాపుగా 10 నిమిషాల్లో అందరూ రావడం జరిగింది. కాకపోతే ఈ మంటలు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 20 మినిట్స్ నుంచి 30 మినిట్స్ ఉండడంతో అక్కడ ఏం మిగలలేదు, స్మాష్ అయిపోయింది. దాన్ని చూసి చెప్పాలంటే చాలా వరకు ఎక్స్పెక్ట్లు చూసి చెప్పాలమ్మా, కానీ ఇంకా అయితే దాని మీద అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అది చూసి చెప్పడం అయితే అంత ఈజీ కాదు. దాదాపు అక్కడ ఏరియాలోని ఉండే ప్రతి సీసీ కెమెరాని ఆల్రెడీ పోలీస్ శాఖ తీసుకుని ఎంక్వైరీ చేస్తారు. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత కొన్ని గంటల ముందు జరిగిన ఫరీదాబాద్ లో జరిగిన సంఘటన దీనికి లింకప్ ఉందా అంటే మేబీ ఉండొచ్చేమో. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తుంటే కనుక అలాగే ఉంది. దాని గురించి ఫరీదాబాద్ లో జరిగిన సంఘటన గురించి తెలుసుకోవాలంటే కరెక్ట్ గా నెల రోజుల క్రితం అక్టోబర్ 16, 17 ఆ ఏరియాలో ఏంటంటే మన జైస్రా అహ్మద్ అనే పోస్టర్లు అయితే అతికించడం జరిగిందంట. అంటే పెహల్గాము అటాక్ తర్వాత మళ్ళీ ఇప్పుడు దాకా కనిపించింది లేదు. బట్ సడన్ గా మన నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయం ప్రకారం అయితే ఇండియాలోని ఉగ్రవాదం అనే ఆలోచన వస్తేనే అది ఏ రేంజ్ లో జరుగుతుందో ఇంకా అది వారి కిందే డిక్లేర్ చేస్తానన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారు అయితే మాట్లాడడం జరిగింది అప్పట్లో. అప్పటి నుంచి మళ్ళీ ఏమీ ఎక్కడ ఏం జరగనట్టుగా కనిపించింది. బట్ అక్టోబర్ 16న ఈ పోస్టర్లు కనిపించగానే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాని మీద అయితే కొంచెం ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. అసలు ఈ పోస్టర్లు ఎవరు అతికించారు అన్న దాని మీద దృష్టి పెడితే కనుక అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న మొత్తం సీసీ ఫుటేజ్ అంతా తీసుకొని అది చెక్ చేస్తే కనుక ఒక డాక్టర్ అయితే అతికించడం జరిగిందంట. ఆ డాక్టర్ని పెట్టుకుని అంటే ఎంక్వైరీ చేయగా చెప్పిన నేమ్ ఏంటంటే ముజిల్ షకీల్ అనే ఒక నేమ్ అయితే చెప్పాడంట. ఆ నేమ్ అతని దగ్గరికి వెళ్తే కనుక ఒక రెంటెడ్ హౌస్ లోని అతన్ని రైడింగ్ చేయగా దాదాపుగా 360 కేజీలు అమోనియం నైట్రేట్ దొరికింది. అట్లాగే AK-47 గన్లు దాదాపుగా 5 నుంచి 10 గన్లు దాకా దొరికినాయి. అట్లాగే పిస్టల్స్ కూడా దొరికాయంట. ఇవన్నిటికి చూస్తే కనుక ఇంకా అది ఎంత పెద్దగా ప్లాన్ చేస్తున్నారో మనకి ఇంకా తెలీదు. అంటే మనం అదంటే కొంచెం అందరూ కూడా హై అలర్ట్లో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఎందుకంటే ఎట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆల్రెడీ అందువల్ల ఏంటంటే దానికి దీనికి ఏమైనా లింకప్ ఉందా లేకపోతే ఇంకేమైనా పెద్దగా ప్లాన్ చేస్తున్నారా అనే సంఘటనలు అందరికీ ఈ క్వశ్చన్లు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోని రేజ్ అవుతున్నాయి. అందువలన ఏంటంటే ఇంకా మనకి పూర్తిగా అఫీషియల్ గా రాలేదు కాబట్టి ఎవరు కూడా ఏమి కూడా మనం ఎవరిని హిందించి మాట్లాడకూడదు. కానీ ఈ పేర్లు కూడా చాలా మోస్ట్ ముస్లిమ్స్ నేమ్స్ ఉన్నాయి. ఈ రాజకీయ నాయకులు కూడా ఒక రిలీజన్ ఉపయోగించుకొని ఎంత పెద్ద రాజకీయం చేస్తున్నారంటే మన కంట్రీలోనే మనం ఏం చేసాం మనకు అర్థమవుతుంది. మన పని మనం చేసుకున్నప్పుడు కూడా ఎట్లాంటి దారుణాలు జరుగుతుంటే మనం ఏం చేతులు కట్టుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అఫీషియల్గా వచ్చినప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలో అది మాట్లాడదాం. ఎందువల్ల అంటే ఇంకా మనకి ఏం రాలేనప్పుడు మనం ఏం మాట్లాడకూడదు. అట్లాగే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దీని గురించి మంచి చెప్పడానికి ప్రతిరోజు ట్రై చేస్తాను. కట్టుకుని కూర్చోవసరం లేదు. మనం ఎట్లా సమాధానం చెప్పాలో అట్లాగే సమాధానం చెప్తాం. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, దానికి ముగింపు కలుపుదాం. అట్లాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇండియాలోనే కాదు, స్టేట్లోనే కాదు, డిస్టిక్లోనే కాదు, మండలంలో కానీ మన విలేజ్లో కానీ ఎక్కడ ఏం జరిగినా నా సైడ్ నుంచి మీ ముందు పెట్టడానికి ప్రతిరోజు ఫైట్ చేస్తాను, అట్లా ట్రై చేస్తాను. అట్లాగే మీరు కూడా ఒక్క చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేస్తాం అనుకొని సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే కొంచెం కొత్తోడు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అంటే చిన్నప్పటి నుంచి జనాల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని నా డ్రీమ్. అట్లీస్ట్ ఇట్లాగానే ఈ ప్లాట్ఫామ్లన్నా నేను నా సైడ్ నుంచి ఎంతో కొంత చేయగలుగుతానని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ప్రతి పాయింట్ మాట్లాడదాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.